హలో అండి, ఇది వచ్చేసి పాలకూర పప్పు అన్నమాట. పాలకూరతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. అందులో ఇది ఒక రకం అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు ఇవన్నీ. ఇవి వచ్చేసి పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. తరువాత మనం ఒక పప్పు ఉంది కదా, 3 రకాల పప్పులండి ఇవి. మామూలుగా ఇది వచ్చేసి మైసూర్ కందిపప్పు, పెసరపప్పు, మామూలు కందిపప్పు అన్నమాట. అన్ని రకాలు లేకపోయినా ఒకే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నా కాడ ఉన్నాయి కాబట్టి వేశాను. ఈ 3 రకాల పప్పులతో చేస్తే ఇంకాస్త కమ్మగా బాగుంటుంది, అంతే, ఇంకేం లేదండి. తర్వాత ఈ పప్పుల్ని శుభ్రంగా కడిగి ఉంచుకొని అందులోనే కాస్త వెల్లుల్లిపాయలు, అలాగే మనం తరిగి ఉంచుకున్న టమోటాలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో మనం చింతపండు వేయము, అందుకని టమోటాలతో పాటు కాస్త పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నా కాడ ఎక్కువ లేవు పచ్చిమిర్చి, అందుకని నేను వేయలేదు. కారం వేసి చేద్దాం అనుకున్నాను, అంతేనండి. ఇవి వాటర్ పోసి ఇందులో కాస్త ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. ఇది ఆయిల్ ఎందుకు వేయడం అంటే పొంగకుండా ఉంటుంది, కుక్కర్ కూడా పాడవదు. పొయ్యి మీద పెట్టినప్పుడు పొయ్యి అంతా కూడా గలీజ్ కాకుండా నీట్గా ఉంటుంది. అలాగే కాస్త ఆయిల్ వేయడం వల్ల పప్పు కూడా బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కాస్త వేడవనిచ్చి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సన్న మంట పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది మాడిపోతాయి కదా, అందుకనేసి సన్న మంట మీదనే ఇవంతా వేపుకోవాలి. తర్వాత మినప్పప్పు, వడపప్పు వేసి వేగనివ్వాలి. తరువాత కాస్త కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ వేసి వేగనివ్వాలి. తరువాత ఇది కాస్త వేగాక మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అందులోనే కాస్త కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత అది కాస్త వేగనిచ్చి, ఇది వేగుతూ ఉండగానే పప్పు ఉడికిపోతూ ఉంది. ఈ ఉడికిపోయిన పప్పుని పక్కన పెట్టుకొని దీన్ని బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వస్తే కూడా సరిపోతుందండి. ఈ పప్పులోనే కూడా మనం మామూలుగా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది కారం. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ లేవు కాబట్టి వేయలేదు. నేను మామూలుగా మిరప్పొడినే వేసాను అన్నమాట. ఈ విధంగా మెదుపుకొని మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా, ఇందులోనే మిరప్పొడి వేసాను అన్నమాట. ఇది వచ్చేసి మిరప్పొడి నేను కాస్త తక్కువ వేసానండి. మీరు మీ రుచిని బట్టి మీరు కారం కాస్త ఎక్కువ స్పైసెస్ ఇష్టపడే వాళ్ళైతే కాస్త పెంచుకోండి. మా ఇంట్లో పెద్దగా కారం తినరు, అందుకని నేను తగ్గించి వేస్తాను. తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది వేసి మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వాలన్నమాట. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఆకుకూరలో దేంట్లో అయినా వాటర్ ఊరుతుంది కదా, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. అలా మీకు ఉడకలేదు అనిపిస్తే ఒకవేళ పప్పులు తీసి వేసేసినాక దీనికి ఇంకేం తాళింపు ఇవంతా ఏం అవసరం లేదండి. ఇది వేసేసిన తర్వాత పప్పులో కలుపుకోవడమే. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే కాసేపు ఒక 5 మినిట్స్ కుక్కర్తో పాటు సన్న మంట పెట్టండి, సరిపోతుంది. అంతేనండి, వేడి వేడిగా పాలకూర పప్పు కమ్మగా ఉంటుందండి. అన్నంలోకి కానీ ఒకవేళ దోశ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఇది. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.